ఇదేంటి తెలుసు కదా, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. ఇది జున్ను పౌడర్ అండి, అంటే జున్ను చేసుకుండి పౌడరు. నాకు జున్ను అంటే చాలా ఇష్టము, కానీ ఇక్కడ దొరకదు పౌడర్. ఇక్కడ జున్ను పాలు అయితే దొరకవు కదా, ఎప్పుడో ఒకసారి కదండి. అయితే ఇది నేను కూడా ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చిన 80 రూపాయలు. ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడము, వస్తుందో రాదో చేసారు. అయితే ఇప్పుడే ట్రై చేసి మీకు వీడియో అయితే పెడతాను. ఫైనల్గా అయితే జున్ను పాలు ప్యాకెట్ పొడితో అయితే ట్రై చేశానండి, కానీ ఏదో మిస్టేక్ జరిగింది. ఏం జరిగింది అన్నది తెలియదు. కానీ నేను ఏం జరిగిందంటే, నేను ఏమనుకున్నా అంటే ప్యాకెట్ మొత్తము వేసేవాళ్ళు ఏమో ఒక ½ లీటర్ పాలలో నేను కొంచెం సగం వేసినా సగం పెట్టాను. దానివల్ల ఏమో మరి ఫామ్ అవ్వలేదు. అది ఎలా వచ్చిందంటే మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేసి కొద్దిగా ఏదో పెరుగులా కొద్దిగానే తోడుకుందండి. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను, వాటర్ అంతా వంపేసి. అదే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా నైట్కి. కానీ గట్టిగా అయిపోయింది పొద్దున్న లేతిలోకి. ఇంకా పొద్దున్న లేసి అయితే, ఇది గురువారం రోజు వీడియో అండి. ఇది మా లాస్యమ్మ అయితే నాకు క్యారెట్ రైస్ కావాలి మమ్మీ అని అడిగింది, ఇంకా బాక్స్లోకి. సరే అని చెప్పేసి ఇంకా ఆమె కోసం అయితే పొద్దున్న లేసి క్యారెట్ రైస్ చేసి, ఇంకా గ్రేప్స్ అయితే స్నాక్స్ కింద పెట్టేసేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేద్దామని ముందులే పని అంతా చేసేసుకొని దేవుడికి అదైతే శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా దేవుడి ఫోటో కింద అయితే రెడ్ కలర్ వేసానండి. ఇంకా ఇదివరకు పేపర్ వేసి దాన్ని బాగా అనిపించదు కాదు, ఇంకా అత్త మాటికి తీసి పెట్టి ఇదైతే ఉతుక్కోవచ్చు కదా అనేసి ఇంకా పేపర్ అయితే వేసాను. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇంక ఇల్లంతా ధూపం అయితే వేసేసి ఇంకా దేవుడికి అయితే పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటాయండి పనులు అయితే ఫస్ట్ తొందరగానే అయిపోతుంది. తొందరగా లేసామంటే తొందరగానే ఫైనల్గా మా దేవుడిని అయితే దండం పెట్టుకోండి. సీతాఫలం అయితే నైవేద్యం కింద పెట్టాను. ఇంకా జున్ను చూసారా ఎలా ఉందంటే కోవా ఉన్నట్టు అయిపోయిందండి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరైతే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.